ఈ లోకంలో ఎన్నో కష్టాలున్నాయి, నాకు మాత్రం కాదు అని అనటానికి ఎవరికి హక్కు లేదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాధలుంటాయి. కానీ ఒక్క సత్యం మర్చిపోకండి, మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో, ప్రతి కన్నీటి వెనుక దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు, ఇది ఒక తాత్కాలిక ప్రయాణం మాత్రమే. ఒక్కసారి ఆలోచించాలి, మన గమ్యం ఎక్కడ? మన ఆత్మ ఎవరి చేతుల్లో అప్పగించాలి? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ డబ్బు, ఈ అందం, ఈ ఉద్యోగం, ఈ ప్రేమలు, ఈ అభిమానం, ఆస్తులు, బంగారం, భూములు, ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే అవి శాశ్వతం కావు. ఒక్కరోజు అవన్నీ మాయమైపోతాయి. కానీ ఆత్మ శాశ్వతం. అందుకే మన శాశ్వతమైన వాటి మీద దృష్టి పెట్టాలి. దేవుని రాకడ దగ్గరలో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ సంకేతాలు కనిపిస్తున్నాయి. కాలం అంతా చెబుతున్నాయి ప్రభు త్వరలో రానున్నారని. అందుకే రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్టిజం తీసుకోండి, పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టండి. ప్రతిరోజు యేసు కోసం జీవించండి. ఈ లోకం శాశ్వతం కాదండి, కానీ పరలోక శాశ్వతం. మీ దృష్టి పైనున్న వాటి మీద పెట్టండి. పరిపూర్ణంగా మీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోండి. దేవుడు సిద్ధం చేసిన మహిమ మీద దృష్టి పెట్టండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ నిత్య జీవం నిర్ణయిస్తుంది. యేసు మీకోసం ఎదురు చూస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.